లోకి లోకా సమస్త సుఖినో భవంతు. ఇల్లు తగలబడిపోతుంది. ఎంతో అందమైన ఇల్లు. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చుట్టూ జనం గుమిగూడి చూస్తున్నారు. కానీ ఆ ఇంటి యజమాని మాత్రం కొంచెం దూరంగా నిలబడి గుండె పగిలిపోయినట్టు రోదిస్తున్నాడు. 10 రోజుల క్రితం ఎవరో వచ్చి రెడ్ టిబ్బుదారు ఇస్తాం, ఇల్లు అమ్మండి అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అందుకే కాదు, ఇల్లు కాలిపోతుందనే బాధ కంటే అప్పుడు అమ్మలేదన్న పశ్చాత్తాపమే ఎక్కువ బాధిస్తుంది. అంతలో పెద్ద కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నానా, నీకు తెలీదా? 3 రెట్లు ధర ఇస్తామంటే ఈ ఇంటిని నిన్నే అమ్మేశాను. నీకు చెప్పడానికి టైం దొరకలేదు. అంతే, ఏదో ఎవరో చేత్తో తల మీద ఉన్న భారమంతా తీసేసినట్టు ఒక్క క్షణంలో అతని వేదనంతా కరిగిపోయింది. ఆయన గుండెల నిండా సంతోషం గాలి పీల్చుకున్నాడు. అప్పుడు అదే ఇల్లు, అవే మంటలు. కానీ ఇప్పుడు బాధ లేదు. నిజం చెప్పాలి అంటే కాస్త ఆనందం కూడా ఉంది. ఇల్లు కాలిపోతుంది, కానీ అది నాది కాదు అన్న క్షణంలో అటాచ్మెంట్ పోయింది. అతను జనాల్లో ఒకటిగా నిలబడి మంటల్ని చూస్తూ పక్క వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. నాన్నా, నీ సంతకం లేకుండా ఇల్లు అమ్మకం ఎలా పూర్తవుతుంది? ఆ మాత్రం తెలీదా? అంతే, తిరిగి బాధ, వేదన అన్నీ కలిసి అతని చుట్టుముట్టాయి. మళ్ళీ అవే మంటలు, ఈసారి గుండెల్లో. ఇంతలో మూడో కొడుకు వచ్చాడు. నాన్నా, ఆయన మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి. మాటతోనే అమ్మకం పూర్తయిందన్నాడు. సగం డబ్బు కూడా ఇచ్చేశాడు. మళ్ళీ సంతోషం మనసును కమ్మేసింది. అదే ఇల్లు, అవే మంటలు. కానీ బాధ, సంతోషం రెండూ మన మనసులోనే. నిజానికి ఏమీ మారలేదు. మారిందొకటే, ఇది నాది అన్న భావన. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. మనది అనుకున్నప్పుడు బాధ, మనది కాదు అనుకున్నప్పుడు శాంతి. అంటే బాధ, సంతోషం కూడా బయట పరిస్థితుల్లో కాదు, మన ఆలోచనలోనే ఉంటాయి. అందుకే ఇతరుల బాధను చూసి మనది కాదు కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వీలైతే ఒక మాటతో ఓదార్పు ఇవ్వండి. ఇంకా వీలైతే ఒక చేయి సాయం చేయండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ బాధ రేపు మనది కావచ్చు. మనసు మారితే ప్రపంచమే మారుతుంది. లోకి లోకా సమస్త సుఖినో భవంతు.